కిలక్కి కనిపిస్తున్నావు గాని నొప్పి కనిపిస్తలేదు. ఎంత బాధపడుతున్నావో ఏందో. నాకేమైనా పర్లేదు, నీకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నా ప్రాణం పోయినా పట్టించుకోను. నువ్వు పాస్ అయ్యేలా చేస్తాను. పరీక్షల్లోనే కాదు, జీవితంలో కూడా నువ్వు గెలవాలి. హలో, ఏంది అట్లా చూస్తున్నావు? పోదాం, నడు. నువ్వెంత మంచోడివిరా అభి. నీ గురించి తప్పుగా అనుకున్నా. చావులోనైనా సరే సాయం చేద్దామనుకునే. సరస్వతి, ఏమైందయ్యా? ఏందా కంగారు? అప్పుడే వచ్చినవేంది? మళ్ళీ ఆమె ఏమైనా ఎత్తుకుంటూ వస్తుందా ఏంది? వెతకడం కాదు సరస్సు. ఎవరి కంట్లో అయితే మన బిడ్డ పడకూడదు అనుకున్నామో ఆవిడ కంటే పడుతుంది. ఏమంటున్నావయ్యా? అవును సరస్సు, నాకు చాలా భయంగా ఉంది. కాళ్ళు చేతులు ఆటం లేదే. నువ్వు ముందు కంగారు పడకుండా అసలేం జరిగిందో చెప్పయ్యా. మన బిడ్డ చదువుతున్న కాలేజీకి అఖిలండేశ్వరమ్మ గారు గెస్ట్గా వెళ్తున్నారే. అక్కడ గాని బిడ్డను చూస్తే ఇంకేమైనా ఉందా? బిడ్డను త్వరగా రమ్మని చెప్పాలి. చంద్రిక ఫోన్ నెంబర్ ఇవ్వు. ఉండయ్యా, తెస్తాను. ఇదిగోనయ్యా. హలో చంద్రిక. మావయ్య. సౌందర్య యాడుందమ్మా? హలో మావయ్య. హలో హలో. ఏం వినిపించట్లేదు మావయ్య, ఒక్క నిమిషం. హలో హలో. హలో మావయ్య, ఇప్పుడు చెప్పండి, వినిపిస్తుంది. సౌందర్య యాడుందమ్మా? ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా మావయ్య, ఆ హడావిడిలో ఉంది. చాలా టెన్షన్ గా ఉంది. అసలే అఖిలాండేశ్వరి గారు లాంటి పెద్దవాళ్ళు వస్తున్నారు కదా. అమ్మా ఎక్కడున్నా కానీ దానికి ఒకసారి ఫోన్ ఇయ్యమ్మా. ఏంటి మావయ్య కంగారు పడుతున్నారు? ఏమైనా ఇంపార్టెంట్ విషయమా? అవునమ్మా, సౌందర్య ఉన్న పళ్ళంగా ఇంటికి రావాలమ్మా. ఒక్కసారి ఫోన్ ఇవ్వు. ఏమైంది మావయ్య? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు అర్జెంట్గా రమ్మనమ్మా. తను లోపలుంది మావయ్య, ఒక్క నిమిషం ఆకంటే నేను ఫోన్ ఇస్తాను. ఏమైందయ్యా? ఉండు. మావయ్య, సౌందర్య గదిలో లేదు. ఒకవేళ స్టేజ్ మీదకి ఏమైనా వెళ్ళుంటుంది. ఏంటి, స్టేజ్ మీదకా? అవును మావయ్య. మీరేం కంగారు పడకండి, తన పర్ఫార్మెన్స్ అయిపోగానే వెంట పెట్టుకు తీసుకొస్తాను. ఏమైందయ్యా? సౌందర్య స్టేజ్ మీదకి పెర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్ళిందంటే ఖచ్చితంగా అఖిలాండేశ్వర అమ్మగారు మన సౌందర్యం చూస్తారు. సౌందర్యం చూసిన మరుక్షణం అఖిలాండేశ్వర అమ్మగారు తన వెంట తీసుకుని వెళ్ళిపోతారే. భగవంతుడా, ఏమిటయ్యా నీ లీల? ఇప్పుడు నువ్వెంత కంగారు పడ్డా మనమేం చేయలేం కదయ్యా.
ఆ బ్రహ్మదేవుడు మన తలరాతని ఎట్లా రాసినాడో. అలాగని చూస్తూ ఊరుకుంటావా సరస్వతి? మరి ఇంకేం చేయగలం చెప్పు? ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. ఆవిడ కంట మన బిడ్డ పడకూడదని మొక్కుకోవాలా. ఆ దేవుడి మీద భారం వేసి నువ్వు ధైర్యంగా ఉండయ్యా. నువ్వు భయపడ్డట్టు ఏం జరగదయ్యా. భగవంతుడా, మా బిడ్డే మాకు ప్రాణాలనుకుని బతుకుతున్నాం. మా బిడ్డని మాకు దూరం చేయకు తండ్రి, దూరం చేయకు. మేడం, ఇలా బెలూన్ ఎక్స్పెరిమెంట్ ఎందుకు మేడం? డైరెక్ట్ గా దాని మీదే పౌడర్ వేస్తే సరిపోతుంది కదా. అప్పుడు దానికి ఎదురుగా నిలబడాలి. గుర్తుపడితే ప్రాబ్లం. అందుకే ఇలా రెడీ చేస్తున్నాం. ఈ ప్లాన్ అయినా సక్సెస్ అవ్వాలి భవానీ. నీ మీద గుడ్లు టమాటాలు విసిరేలా చేసిన ఆ సౌందర్యం మీద ఏం విసురుతారో నువ్వే చూద్దుగాని. ఇన్ని తెలివితేటలు నీకెలా వచ్చాయి భవానీ? ఒకప్పుడు మన ఇంట్లో ఉండే పని మనిషిని బయటికి గెంటేయడానికి ఇలాంటి ప్రయోగాలు చాలా చేశాలే. పదండి. నా క్రిష్ అండ్ చైత్ర పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. ఎరా వచ్చేసావా? లేట్ అయింది. స్టేజ్ పైకి వెళ్ళండి త్వరగా. కంగారు పెట్టకే, వేరే వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు కదా. రెస్ట్ తీసుకుంటే కొద్దిసేపటికి సెట్ అయిపోతాను సౌందర్య. అప్పుడు వెళ్దాం. మన ప్రోగ్రాం అయ్యాకే ఇంకేదైనా. వీళ్ళు ఇంత మంచిగా మాట్లాడుకోవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటానండి. అభి, పనైంది కదా? గైస్,
అందరి పర్ఫార్మెన్స్ ఒకలా ఉంటే ఇప్పుడు దుర్గారావు చేసే స్కిట్ ఇంకోలా ఉంటుంది. బిగ్ అప్లాస్. హాయ్ బేబీ, టేక్ మై రోజ్ ఫ్లవర్. ఫ్లవరా? ఏం చేయాలి? నీ అందమైన కురుల మధ్యలో ఈ గులాబీ పువ్వుని నాటు. ఒరే ఏప్రాసదవా, తెంచిన పువ్వుని ఎలా నాటుతావురా? సిల్లీ గర్ల్. హాయ్ బ్యూటీ. మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చూసుకున్నాను, కానీ అద్దం పగిలిపోయింది. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? దిష్టి తగిలింది అనుకున్నాను. అరే గూట్లే, నువ్వంత అందగాడు అనుకుంటున్నావా? అద్దం కూడా నేను చూడలేక ముక్కలైందిరా, వేస్ట్ ఫెలో. చిచే, ఎవ్రీ గర్ల్ ఇస్ హేటింగ్ మే. ఐ లవ్ యూ అని చెప్పే అమ్మ ఎప్పుడొస్తుందో ఏంటో. హాయ్ మామా. హాయ్ మావా. ఏమైంది మామా ఇలా ఉన్నావు? ప్రపంచం పాడైపోయింది అల్లుడు. ఏమైందిరా? నిజమైన ఆత్మ సౌందర్యాన్ని గుర్తించలేని గుడ్డోళ్ళే ఎక్కువ ఉన్నారు. సరిగ్గా మాట్లాడరా. ప్రతి అమ్మాయి నన్ను అసహించుకుంటోందిరా. వెంటనే మార్పు తీసుకురావాలి. కరెక్ట్ గా చెప్పావురా. ఊరొదిలిపోతావా? నీకు అలా అర్థమైందా? మరేం చేయాలనుకుంటున్నావు? 1 సెకండ్. ఇందులో ఎవరి పేరు లేకుండా నేను రాసిన ప్రేమ లేక. వెంటనే నువ్వు దీన్ని జిరాక్స్ తీసుకురాపో. పనిలేనివాడు పిల్లికి షేవింగ్ చేశాడంట. అలా ఉంది నీ వ్యవహారం. రే ఎల్రా ఎల్లు. ఇంకెప్పుడు వస్తాడ్రా? ఇదిగో నీ 20 కాపీలు. ఈ నువ్వు తీసుకో, ఈ నువ్వు తీసుకో. రాయండ్రా. ప్రియమైన డాష్ అని ఉన్న చోట ప్రీతికి చివర్లో ఇట్లు ప్రేమతో నీ డాష్ అని ఉన్న చోట విక్కీ. ఇంకో పేపర్లో ప్రియమైన అనుష్కకి ఇట్లు నీ మణిపాల్. ఓ త్వరగా ఇవ్వండిరా, ఇవ్వు. ఇదిగోరా. ఇంకో పేపర్ పైన ప్రియమైన కాజల్కి చివర్లో నీ ప్రేమసాగర్. ఇంకో దాంట్లో రేమో, నెక్స్ట్ దాంట్లో జాన్. రాసేసావా? ఇదిగోరా బాబు, తీసుకో. తీసుకో. అమ్మాయి పేరు ఒకటి, కింద అబ్బాయి పేరు ఒకటి. ఎందుకురా అలా రాసావు? మన కాలేజ్ బూటీస్ అందరికి వేరే వేరే పేర్లతో ఈ లవ్ లెటర్ రాసినట్టు బిల్డప్ ఇచ్చా. ఓ, అన్నిటికీ కింద నా నెంబర్ రాసా. బా, అందరికి పంచేసేయండి రా. నాకు ఫోన్ చేస్తారు, అప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను. మరి కొడితేను? నీ పేరు ఉండదు, నా పేరు ఉండదు. ఆ, అయినా ఎందుకు కొడతారా? నువ్వు సూపర్ రా. ఓకే, ఇవన్నీ పంచేయండి. అలాగేరా. ఎలో కమాన్. ఓకే, ఇక నుంచి నా చుట్టూ గర్ల్ ఫ్రెండ్సే. రేయ్, కాలేజ్ మొత్తం పంచేసావురా. ఏంద్రా పంచేశారా? అబ్బో, మామూలుగా పంచలా. ఏంది మొత్తం? కాలేజ్ మొత్తం. ఇప్పుడు చూడరా, అందరూ నాకు ఫోన్ చేస్తారు. హలో, హూస్ దిస్? ఐఎమ్ స్పీకింగ్. ఏ ప్రీతి, ఐఎమ్ వికియా. హౌ ఆర్ యు బేబీ? ఏ స్వీటీ. ఓ హలో, అనుష్కనా? హే, దిస్ ఇస్ మణిపాల్. యా నేనే రాశాను. ఓకే డార్లింగ్, త్వరలోనే మీట్ అవుదాం. బాయ్ స్వీటీ. ఓ నో, ఈయన కాల్స్ వస్తే హ్యాండిల్ చేయడం చాలా కష్టం రా. హూ దిస్? కాజల్, నా మది జిల్ జిల్. హౌ ఆర్ యు బేబీ?
షూర్ వి విల్ మీట్ ఆన్ సండే బాయ్ సీ యూ టాటా. ఏంట్రా ఇంతమంది గ్యాప్ లేకుండా కాల్ చేస్తున్నారు? వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేస్తావు? సింపుల్ రా, రోజుకొకరిని కలుస్తాను, ఎంజాయ్ చేస్తాను. అబ్బో, నౌ ఐఎమ్ విక్కీ అండ్ జాన్ అండ్ మణిపాల్ అండ్ రేమో ఆల్ ఇన్ వన్. సూపర్ రా. ఎవరైనా సరే మన వెనకబడాల్సిందే. హాయ్ విక్కీ. ఎవర్రా అది? నేనా? రాదని లవ్ లెటర్ పంపించావు కదా, అప్పుడే మర్చిపోయావా? ఈయన కూడా లవ్ లెటర్ ఇచ్చారా? ఎస్, కానీ వీడనుకోలేదురా, రాదంటే లేడీ అనుకున్నాను. అబ్బా పర్లేదు రాజా. రేయ్, Come on. ఊరుకోరా. కమాన్ రేయ్, రాజా. దండం పెడతారా, వదిలేరా బాబు. రేయ్, ఎలా వదులుతాను? నాకు నీ బ్యాగ్ నచ్చింది. రా రాజా. బ్యాగ్ నచ్చడమేంద్రా? ఏవరా మాకేం తెలుసు? ఎప్పుడు చూసావ్? ఎప్పుడు తెలుసుకున్నావు? నీ ప్రేమ లేఖలో లోతు నాకు తెలిసింది రాజా. రా రాజా, రా. వామ్మో, మాకేం ఏంట్రా ఇది? తెలీదురా. ఒరే, రాజా, రా. ఒరే, మాకేం దూరంగా తెలీదు. పోరా. ఒరే, రా వదిలేరా. రాజా. ఏ రా. వీడి విక్కీ కాదే, దుర్గారావు. పోరా. అవునే, పేరు మార్చి మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావా? పట్టుకొని తనండి వీణ్ణి. ఏయ్, మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నావా? నా రాజాను కొట్టకండి. ఏమైంది రాజా? వెళ్ళండి. రా రాజా. రేయ్, దండం పెడతా, నన్ను వదిలేరా. రేయ్, వచ్చారా? రా. రాజా వెళ్ళకు రాజా. ఎక్కడుందే? అదిగో అక్కడుంది భవాని, వెళ్దాం పద. వద్దొద్దు, కొంచెం పక్కకి రాని. అదెప్పుడు వస్తుంది? వెళ్దాం పద. వస్తుందిలే, ఆగు. అభి, ఏంటి? కొంచెం కాఫీ తాగితే రిలీఫ్ గా ఉంటది కదా, పోయి తీసుకురానా? ఇప్పుడేమొద్దు 2 నిమిషాలు వచ్చేస్తాను. సౌందర్య. అదిగో వస్తుంది. పదండి పదండి. దాని బతుకు బండవారిపోతుంది, నాశనం అయిపోతుంది చూడు. రా. నా బతుకు నాశనం అయిపోయిందే. నా బతుకు నా బతుకు బండబారిపోయిందే. నా బతుకు నాశనం అయిపోయిందే. నా బతుకు బండబారిపోయిందే. నా బతుకు నాశనం అయిపోయిందే. నా బతుకు బండబారిపోయిందే. నా బతుకు నాశనం అయిపోయిందే. నా బతుకు బండబారిపోయిందే. నా బతుకు నాశనం చేస్తే చంపేస్తుంది. కాసేపు నా నోరు మూసుకో. బతుకు బండబారిపోయిందే. భవాని, నా బతుకు నాశనం అయిపోయిందే. నా బతుకు బండబారిపోయిందే. మీరు ఇలా చేస్తే మనం నా బతుకు దొరికిపోతాం నాశనం మేడం. అయిపోయిందే.